హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మీ అందరికీ ఒక విషయాన్ని షేర్ చేయాలి అనుకుంటున్నానండి. మధ్యలో ఈ బ్రేక్ ఎందుకని మీరు అందరికీ అనిపించవచ్చు. ఇదైతే ఒక ఓల్డ్ మెమొరీ షేరింగ్ విత్ అదర్ లాగా అనమాట. నా ఓల్డ్ మెమొరీ ఒకటి మీ అందరితో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇది కూడా నాకు పర్టికులర్గా గుర్తు రావడానికి రీజన్ ఏంటంటే, నిన్న బాబుని తీసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చూశానండి. అది చూసినప్పుడు నాకు టక్కన నా చిన్నతనంలో ఒక ఇల్లు కట్టడానికి మా అమ్మ కానీ, అమ్మమ్మ కానీ, తాతయ్య కానీ ఏ రేంజ్లో కష్టపడ్డారు అనేది అయితే నాకు అట్లా కళ్ళ ముందు పాస్ అవుతూ వెళ్ళిపోయింది. సో ఇది మీ అందరితో నాకు షేర్ చేసుకోవాలనిపించింది. ఇప్పుడైతే నేను మీకు ఇక్కడ వీడియో ప్లే చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. మిగతా విషయాలు మాట్లాడేది చూపిస్తాను. వీడియో అయితే ఇదేనండి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక పిచ్చుకు కూడా కనిపిస్తుంది కదా, ఇది ఇప్పుడు 2 హోల్స్ ఉన్న పిచ్చుకు కూడా ఒకటి కనిపించింది కదా. నాకు దాని గురించి అయితే ఒక డౌట్ ఉంది. అదిగో చూడండి, నేను చక్కగా కనిపిస్తుంది ఇప్పుడు. దాని గురించి నాకున్న డౌట్ ఏంటంటే, అన్ని సింగిల్ ఉన్నాయండి. ఇక్కడ 2 పిచ్చుగుళ్ళు, ఒకటే హోల్. సో అది ఎందుకు అనేది క్లారిటీ ఉంది, కానీ ఇది 2 పెట్టింది. కానీ ఎందుకు అనేది అయితే నాకు అర్థం కాలేదు. మీరు ఎవరికైనా అర్థమై ఉంటే నాకైతే కామెంట్ చేసి అవ్వడం అస్సలు మర్చిపోకండి. దీన్ని చూసి నా మెమొరీ గుర్తు రావడానికి రీజన్ ఏంటి అని అనుకోవచ్చు. ఒక చిన్న పిచ్చుక అండి, అది మన చెయ్యంత కూడా లేదు. అలాంటిది అది ఉండే ఇంటి కోసం అది ఇంతలా కష్టపడుతుందో చూస్తుంటే నిజంగా నా చిన్నతనంలో నాకు అప్పుడు అర్థం కాలేదు. మా అమ్మ, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు చాలా కష్టపడి ఒక ఇల్లు అయితే కట్టారు. ఇల్లు కట్టడంలో కష్టం ఏముంది అని అనుకోవచ్చు. చాలా పూర్ ఫ్యామిలీ అండి, ఎంతో కష్టపడి డబ్బులు జమ చేసుకున్నారు. 2 బెడ్రూమ్ హాల్, కిచెన్ అండ్ అదే డబల్ ఫ్లోర్ అనమాట. 2 స్టేర్స్ బిల్డింగ్ కట్టడానికి ఎక్కడ డబ్బులు ఎక్కువ అయిపోతాయో, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్లోనే అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఒకే ఒక టాపియాతని పెట్టుకొని వీళ్ళు ముగ్గురు కలుపుకోవడం, అందించుకోవడం, ఇల్లు తడుపుకోవడం, ఇట్లా చేసుకొని ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యేదాకా 5వ మనిషి రానియకుండా వీళ్ళే కష్టపడ్డారండి. మా తాతయ్య చనిపోయేంత వరకు ఇల్లు 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 అని అసలు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వచ్చేవాడు కాదు. ఆయనకు ఆ ఇంటి మీద ఎందుకు అంత ప్రేమ, ఎందుకు అంత ఎఫెక్షన్ అనేది నాకు ఈరోజు అర్థమైంది ఈ వీడియో చూసిన తర్వాత. ఒక చిన్న పిచ్చుక అది ఉండే ఇంటి కోసం ఇంతలా కష్టపడుతుంది. అన్నీ తెలిసిన మనుషులు అంత కష్టపడి, అందులోనూ ఫస్ట్ టైం కట్టుకుని ఇల్లు అంటే ఇంకెంత ఎమోషన్ ఉంటుందో కదండి. నాకైతే ఒకటే అనిపించిందండి ఇది చూసిన తర్వాత. నా ఓల్డ్ మెమరీ నాకు గుర్తు రావడంతో పాటు వాళ్ళు పడ్డ కష్టాన్ని నాకు అర్థమయ్యేలా చేసింది. అండ్ ఇంకొక విషయం కూడా నాకు బాగా తెలిసి వచ్చిందండి. ఇల్లు అనగానే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది, ఒక్కొక్క టైప్ ఆఫ్ అటాచ్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా దాన్ని రెస్పెక్ట్ చేయాలి అని అయితే నాకు బాగా అర్థమైందండి. ఇదేం ఇల్లు, దీన్ని ఇల్లు అంటారా, ఇలా కొంతమంది కొన్ని మాటలు అనడం కూడా నేను విన్నాను. కానీ ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఒక్కరి ఎమోషన్ని కూడా రెస్పెక్ట్